అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన హర్మూజ్ జలసంధిలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్ ప్రాంతం అమెరికా భూభాగంలోని భాగమని చూపుతూ ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్ ఖాతాలో ఏఐ సాయంతో రూపొందించిన ఒక మ్యాప్ను పోస్టు చేశారు. అందులో హర్మూజ్ జలసంధిని నీలిరంగులో హైలైట్ చేసి దానిపై న్యూ యుఎస్ టెరిటరీ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అంతేకాదు, ఆ జలసంధిలో ఉన్న అన్ని సముద్రపు మైన్లను తొలగించామని, ప్రస్తుతం ఆ మార్గం రవాణాకు పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోని ఇంధన సరఫరాలో 5వ వంతు ఈ సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. దీనిపై అమెరికాకు సంపూర్ణ నియంత్రణ ఉందని చెప్పడం ద్వారా ఇరాన్పై మానసిక, వ్యూహాత్మక ఒత్తిడి పెంచడం ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అలాగే ఇరాన్పై అమెరికా అమలు చేస్తున్న నావెల్ బ్లాక్ డే సమర్థవంతంగా పనిచేస్తోందని, దీనివల్ల చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని నిరూపించడానికి కూడా ట్రంప్ ఈ ప్రచారాన్ని వాడుకుంటున్నారు. ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, వారి సైన్యం బలహీనపడిందని హెచ్చరిస్తూ అమెరికా పట్టును ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంగా కూడా దీన్ని చూడవచ్చు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. అమెరికా ఆరోపణలను కొట్టిపారేస్తూ తమ షరతులు నెరవేరే వరకు హర్మూజ్ జలసంధిని తెరిచే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రధాన షరతులలో ఒకటి తమ ఓడరేవులపై అమెరికా నావెల్ బ్లాక్ డేని బేషరతుగా ఎత్తివేయడం, అలాగే విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను వెంటనే విడుదల చేయాలి, చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి, కేవలం గల్ఫ్ ప్రాంతమే కాకుండా గాజా, లెబనాన్ తదితర ప్రాంతాలలో కూడా సమగ్ర కాల్పుల విరమణ ఒప్పందం అమలయ్యేలా అమెరికా బాధ్యత తీసుకోవాలని టెహ్రాన్ పట్టుబడుతోంది. ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి తమ కంట్రోల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రకటనలను ఒక భ్రాంతి అని అభివర్ణించిన ఇరాన్ అధికారులు ఆ భ్రాంతిని త్వరలోనే తాము సరిదిద్దుతామని హెచ్చరించారు. మొత్తం మీద ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తారాస్థాయికి చేరాయి.